హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బోగస్ వాహన రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించామని డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 15 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. నిందితుల నుంచి 6 కంప్యూటర్లు, 2 ల్యాప్టాప్లు, 2 థర్మల్ ప్రింటర్స్, 17 సెల్ ఫోన్లతో పాటు కంప్యూటర్ చిప్తో కూడిన పీవీసీ కార్డులు, ప్రింటింగ్ అవసరమైనటువంటి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోకల్ వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఆర్టీ యంత్రాంగం నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఒక ఫేక్ ఆర్సీ సర్టిఫికేట్స్, అలానే డ్రైవింగ్ లైసెన్స్, ప్లస్ కొన్ని కేసులలో మేము ఒక అబ్జర్వ్ చేసినట్టే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఫేక్ని తయారు చేసి వీళ్ళు అమ్ముతున్నట్టు మనకి ఇక్కడ బిజినెస్ చేస్తున్నట్టుగా తెలిసింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి కొన్ని లక్షల మేర నష్టం వాటినట్టు తెలిసింది. ఇందులో ఎక్కువగా మేము అబ్జర్వ్ చేసిన ఏంటంటే దీనిలో పార్టిసిపేట్ చేసినప్పుడు అందరూ కూడా ఆర్టీ ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళు లోకల్ స్లాట్ బుకింగ్ వీటి ద్వారా వాళ్ళకి లోకల్ ఆర్టీఏ ఆఫీస్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళే ఇవి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి వెబ్సైట్లలోకి వీళ్ళే ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళకి ఫేక్ ఆర్సీలు అంటే ఫైనాన్స్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరాము, ముత్తూట్ ఇట్లాంటి వాళ్ళు ఇస్తారు కదా, బజాజ్ కావచ్చు, ఏవైనా సరే అక్కడ యాక్షన్లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టలేనప్పుడు, అమౌంట్ ఈఎంఐలు కట్టలేనప్పుడు వీళ్ళు బండ్లు మళ్ళీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మటం జరుగుతుంది. అలా అమ్మేటప్పుడు కొన్ని ఫేక్ ఆటో కన్సల్టెన్సీలు ఉండి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆర్సీ వీళ్ళు సబ్మిట్ చేయకుండా వీళ్ళే ఫేక్ ఆర్సీస్, ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్స్ క్లెయిమ్ చేసి ఇవన్నిటికీ కూడా ఈ ఆర్టీ ఏజెంట్స్ సహకారంతో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఈ త్రూ ప్రాసెస్ అనేటువంటి డాక్యుమెంట్ వర్క్ అనేది వీళ్ళు ఇల్లీగల్గా చేసి వీళ్ళు ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టినట్టు మాకు తెలిసింది. సో దీని ప్రకారం మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము దాడులు చేయగా ఒక 15 మంది ఆర్టీఏ ఏజెంట్స్ని మేము కస్టడీలో తీసుకోవడం జరిగింది.